సరే తినింకా. సార్ చేత్తో పెట్టండి. నేనేమన్నా నీ పెళ్ళన్నా రాబే? నేను నీకు స్పూన్తో తినిపించడమే సార్ ఎక్కువ. పెట్టండి సార్ పెట్టండి. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. వా, మేడం చేతి వంట అద్భుతంగా ఉంది. నాకు బాగా తెలుసు అద్భుతం అనుకున్నది నేనే. ఈ నాటకాలు పనులు కూడా వేస్తున్నాడు. చేస్తారా? ఈ పనులు కూడా అంటే అంటే వంటలు అవి అది కాదు కానీ సంఖ్యలు వేయండి సార్. తలేవన్ మనుషులు లేని చోటంటూ ఏది లేదు. పోలీస్ వాడిని డౌట్ రాకూడదు. ఓ పని చేయనా, నేను నిన్ను అండర్ గ్రౌండ్కి పంపించినా డైరెక్ట్గా? లేదు సార్, ఇప్పుడు డౌట్ పూర్తిగా కన్ఫర్మ్ అవుతుంది. ఒక పని చేద్దాం, మఫ్టీలో 2-3 నేను బయట ఉంచుతాను. ఇప్పుడే కాదు, నువ్వు ఒక 2-3 రోజులు వెయిట్ చేయి. ఆ తర్వాత పెట్టేస్తాను. నువ్వు ఊరికే టెన్షన్ పడకు, నీ గొద్దులో ఎవరు బుల్లెట్ దింపరు. సరేనా? ఇక్కడైతే దింపారు కదా సార్. సరే నవ్వుతావేంట్రా, నిజమే చెప్తున్నా. ఇదిగో నోరు తెరు. తినండి. నోట్లో ఉందా? అరే నవ్వకో. తర్వాత డిస్టర్బ్ చేయ వెళ్ళాక మీ వాడు ఉన్నాడు కదా ఫ్రాన్సిస్ గాడు, వాడి దగ్గరికి వెళ్ళి వాడి గుండెల మీద హాయిగా నిద్రపో. అప్పటి వరకు ప్రాణాలతో ఉండాలిగా. అప్పా గురించి ఏదో మాట్లాడాలని చెప్పారు. You really don't remember me, do you? లేదు. ముందు కూడా కలిసాం. అప్పుడు నీకు 12-13 ఏళ్ళు ఉండొచ్చు. నేను మీ ఫాదర్కి రైట్ హ్యాండ్ మ్యాన్గా ఉన్నాను. మేము కలిసి పని చేసాం, కలిసి ఎన్నో ఆపరేషన్స్ చేసాం. కానీ ఇప్పుడు మీకు నాతో పనేంటి? పని ఏమి లేదు. మీ అప్ప మర్డర్ ఎలా జరిగిందో నీకు క్లియర్గా చెప్పడానికే పిలిచాను. మర్డర్? మీరేదో పొరపాటుగా అనుకుంటున్నారు. మా అప్ప సూసైడ్ చేసుకున్నారు. నీకెలా తెలుసు? ఆ టైంలో నువ్వు మీ అమ్మతో కలిసి అమ్మమ్మ ఇంటికి వెళ్ళావు. నువ్వు విన్నదే నిజం అనుకుంటున్నావు మహేష్. చెప్పటం ఏంటి, నమ్మడం ఏంటి? అలాంటప్పుడు అసలు ఇన్నేళ్ళు మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నారు? నేను ఇప్పుడు చెప్పేది నువ్వు వినటం చాలా ఇంపార్టెంట్ మహేష్. యూ నీడ్ టు నో మీ నాన్న ఎలా చనిపోయారు. రామ్ సార్ అప్పట్లో మాకున్న బెస్ట్ హానెస్ట్ ఆఫీసర్స్లో ఒకరు. హానెస్ట్? ఆయన లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. బుల్షిట్. హీ చోస్ హిస్ డ్యూటీ. ఆయన్ని కరప్టెడ్గా చూపించారు. దాట్స్ వాట్ హ్యాపెండ్. ఏమంటున్నారు? ఎవరు చూపించారు? తలైవన్. తలైవనే ఆయన్ని లంచం కేసులో ఇరికించాడు. ఎందుకంటే అప్పుడే ఆ టైంలో తలైవన్ మీద పెట్టిన కేసు ఎంత స్ట్రాంగ్గా ఉందంటే వాడికి ఊరు శిక్ష కూడా పడేది. అందుకే రామ్ సార్ని కరప్టెడ్గా మార్చి చంపాడు. చాలా రాక్షసంగా మీ నాన్నగారిని చంపాడు. మీరు తలైవన్ గురించి ఇదంతా ఎందుకు చెప్తున్నారు? అయినా మీకెలా తెలుసు? ఇది చూడు. వద్దు. ఓపెన్ ఇట్. ఇది మీకు ఎక్కడ దొరికింది? ఐ హావ్ లాస్ట్ ఇట్. రామ్ సార్ బాడీ దగ్గర దొరికింది. నేను మీకు చెప్పాలనుకోలేదు, బికాస్ తీర్చలేని బాధల్లో ఉన్న తల్లిదండ్రుల్ని పిల్లలు చూడకూడదు. కానీ నిజం తెలియాలి, నువ్వు వినాలి. నీ మంచు కోసమే చెప్పాను.
సార్, ఈ గొంతు నాకు తెలుసు. ఐ నో దిస్ వాయిస్. తాంబి, కమిషనర్ని వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయమను. ఎస్ మేడం. నిన్న రాత్రి సీజ్ చేసిన డ్రగ్స్, వాటి డీటెయిల్స్ ప్రతి ఛానల్లో, ప్రతి న్యూస్ పేపర్లో రావాలి. మనం వాడిని వెంటాడుతున్నామని వాడికి తెలియాలి. మ్యామ్, అది తలైవన్ను ఇలా అందరి ముందు ధారావిలో ఛాలెంజ్ చెయ్యటం చాలా డేంజరస్ కావచ్చు కదా. నేను కోరుకునేది కూడా అది. నేను పిచ్చి దాండ్లా కనిపించాలి, మొండి దాండ్లా కనిపించాలి. ఎదురుగా నిలబడి ఛాలెంజ్ చేస్తుంటే వెనక నుంచి వచ్చే ప్రమాదాన్ని వాడు పసిగట్టలేడు. కమిషనర్ గారి మీద మీకు పూర్తి నమ్మకం ఉందా మేడం? కమిషనర్ మీద కాదు, అతను సెలెక్ట్ చేసిన ఆఫీసర్ మీద ఉంది. రామా, ఎందుకు చావాలనుకుంటున్నావు? ఎలాంటి ఎంక్వైరీలు జరగవు. ఫైల్ ఎక్కడా? నువ్వేమైనా చెయ్యి, ఫైల్ నీకు దక్కదు. సర్కార్ ఇచ్చే గోల్డ్ మెడల్ కోసం నువ్వు నీ అన్న మెడకే ఉరి బిగించాలని చూస్తావా? చివరిసారిగా అడుగుతున్నా, ఫైల్ నాకు ఇస్తావా లేదా? లేదు. ఆరీరారు 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 என்னை தேடி வந்தாயோ நீ, உன்னை பிரியாமல் இருப்பேனே நான். கவலை இல்லாமல் நீ கண்மூடு கண்ணே, இந்த மாறி தாலாட்டு உனக்கே கண்ணே. ஆரீராரோ
ఆ